హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎండలైతే అదిరిపోతున్నాయి కదండీ! మాకైతే చాలా ఎక్కువున్నాయి. మీకు కూడా అలాగే ఉన్నాయనుకుంటున్నాను. మే స్టార్ట్ అయిపోయింది కదండీ! చాలా ఎక్కువుంటున్నాయి. సరదాగా పిల్లలు మేము టెంపుల్‌కెళ్ళొస్తుంటే రోడ్డు పక్కన ముంజలు అమ్ముతున్నారండి. తీసుకున్నాము. చాలా డేస్ అయింది ఇవి తిని. చాలా బాడీని కూల్‌గా చేస్తాయి కదండీ ఇవి. తిందామనేసరికి బాబు ఐస్ క్రీమ్ చేద్దామన్నాడు. ఎలా చేయాలంటే ఫస్ట్ అవన్నీ కూడా తొక్కలు తీసేసానండి. తీసేసి మిక్సీ జార్‌లో వేశాను. చూసారా భలే ఉన్నాయి ఐస్ క్యూబ్స్ లేక. భలే అనిపిచ్చింది. అవన్నీ కూడా మిక్సీ జార్‌లో వేసి కొంచెం లైట్‌గానే స్వీట్ ఉంటాయి కాబట్టి ఒక 2, 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేశానండి. యాడ్ చేశాక ఇవి ఆన్ ఆఫ్ చేస్తూ స్మూత్‌గా అయ్యే వరకు చేశాను. అదొక పేస్ట్‌లా వచ్చిందండి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. అదొక బౌల్‌లో యేసుకొని అది క్రీమీ స్ట్రక్చర్ రావాలి కదా! అందుకనే ఏం చేశామంటే దాన్ని మళ్ళీ బ్లెండర్‌తో బ్లెండ్ చేశాము. అలా బ్లెండ్ చేసే కొలది క్రీమీ స్ట్రక్చర్‌లోకొచ్చిందండి అది. తర్వాత అందులో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయాలి. చాలా డేస్ అయిందండి ఐస్ క్రీమ్. ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడు చేశాను. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. ఇలా ముంజికాయలతో ఐస్ క్రీమ్ చేస్తారో అసలు నాకు తెలీదు. బాబు చేయమంటే ఫస్ట్ టైం ట్రై చేశాను యూట్యూబ్‌లో చూసి. తర్వాత ఫ్రెష్ మిల్క్ కూడా యాడ్ చేశానండి. యాడ్ చేశాక వా లాస్ట్ ముందుగా మిక్సీ పట్టిన ఆ పేస్ట్‌ని ఇందులో యాడ్ చేశాను. యాడ్ చేసి మొత్తం అంతా వేసేయాలనమాట. వేశాక ఒకసారి బ్లెండర్‌తో బ్లెండ్ చేశాము. మొత్తం అంతా బ్లెండ్ చేశాక స్మూత్‌గా వచ్చింది. చాలా స్మూత్‌గా వచ్చింది. దాన్ని ఒక ప్లాస్టిక్ బౌల్‌లో వేసాం. మొత్తం అదంతా మిక్స్చర్ ఇందులోకి తీసుకున్నాను. ఇందులో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం ఇదొకసారి ట్యాప్ చేసి పైన డ్రై ఫ్రూట్స్‌తో ఇలాగా డెకరేట్ చేశానండి. మీ ఇంట్లో ఏం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. టే డ్రై ఫ్రూట్స్ వేసే కొలది టేస్ట్ బావుంటుంది కదా! తర్వాత ఓవర్ నైట్ మొత్తం ఫ్రీజర్‌లో ఉంచాము. నెక్స్ట్ డే చూసేసరికి ఐస్ క్రీమ్‌లా స్ట్రక్చర్‌లా వచ్చిందో లేదో చూస్తే గట్టిగానే ఉందండి. స్కూపర్ మన ఇంట్లో ఉండదు కాబట్టి గుంటగరిటతో తీశాను. కానీ భలే వచ్చిందండి. ఐస్ క్రీమ్ బౌల్‌లోకేస్తే చాలా వచ్చింది షేపు. చాలా అనిపిచ్చింది. అబ్బా! నేనింత ఎక్స్‌పర్ట్ అయిపోయానా ఐస్ క్రీమ్ చేయడంలో అనిపిచ్చింది. చాలా వచ్చింది షేపు. టేస్ట్ కూడా చాలా బావుందండి. ఎలా అయినా ఇంట్లో చేసుకున్నవి చాలా హెల్తీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి కదండీ! థ్యాంక్ యూ.